ఈ నవయువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జై భీమ్ సినిమా వచ్చింది, అది చాలా కనువిప్పు. ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు. అక్కడ గొడవ జరిగింది. ఎంత గొడవ జరిగింది అంటే పోలీస్ స్టేషన్కి కబురు వెళ్ళి పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి వందల మంది కర్రలతోటి దొరికిన వాటితో దొరికినట్టు ఆ వర్గము ఈ వర్గము కొట్టుకుంటున్నారు. 100 మంది పోలీసులతోటి అక్కడ పోలీస్ పికెటింగ్ ఉంది నిన్న. చాలా మందికి తెలియదు. ఎక్కడ జరుగుతుందండి అంటారు. నిన్నగాక మొన్న తమిళనాడులో బ్రాహ్మణులు భోజనాలు చేసిన ఎంగిలి విస్త్రాకుల మీద పొర్లు దండాలు పెట్టే ఆచారం ఉంది. ఈ పొర్లు దండాలు పెడితే ఏం చెప్పారు, శూద్రులు ఈ జన్మలో మీరు చాలా కష్టాలు పడుతున్నారు కదా, మీరు ఇలా ఈ బ్రాహ్మణుల వెంగిలి విస్తరుల మీద మీరు పొర్లిగింతలు పెడితే వచ్చే జన్మలో మీరు మంచిగా పుడతారు, అంటే అగ్రకులాల్లో పుడతారు. అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది, నేను ఇప్పుడు ఏ అణిచివేతనైతే పడ్డానో వచ్చే జన్మలో నేను అణిచివేయగలిగే పరిస్థితిలోకి, ఆ కెపాసిటీలోకి నేను వెళ్తాను అని వీళ్ళు ఒక ఎంగిలి ముట్టుకోవడానికే మనం భయపడతాం కదా, బాధపడతాం కదా. మరి అలాంటి ఎంగిలి విస్తరుల మీద పొర్లు దండాలు పెట్టే ఆచారము మొన్నటి వరకు ఉండేది. ఇదంతా ఎవరు కల్పించారండి? ఈ స్వర్గము నరకము, మళ్ళీ పుట్టుక, మళ్ళీ జన్మ, ఇవన్నీ ఎవరు పెట్టారు? సనాతన ధర్మమే కదా. అందుకు వ్యతిరేకిస్తున్నాం సనాతన ధర్మాన్ని. అది కూడా ధర్మం 4 పాదాల నడవాలి, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అందరూ సమానులే అని గనక సనాతన ధర్మం చెప్పింది అనుకోండి, మాకేం అభ్యంతరం? మేము అడిగేది అదే, వాళ్ళు చెప్పేది అయినప్పుడు ఇంకా వాదన ఎక్కడుంది? మాకు కావాల్సింది ఏంటి? అందరూ సమానమేనా కాదా, మీ దృష్టిలో సమానంగా చూస్తారా చూడరా? ఇది మా ప్రశ్న. మీరు సమానంగా చూస్తాను అన్నారనుకోండి, సనాతన ధర్మం అప్పుడు ఏం చెప్పిందో అది వేరే విషయం. కానీ ఈ రోజు ఈ ఆధునిక కాలంలో మేము అలాంటి వాటిని మేము కూడా ఒప్పుకోవట్లేదు, కానీ మేము హిందూ మతాన్ని ఆచరిస్తాము అన్నారనుకోండి, తప్పేముంది? ఇప్పుడు హిందూ మతం సంస్కరించుకుంటూ వచ్చింది అనుకోండి, చాలా సంస్కరణలు జరిగినాయి, జరగలేదని కాదు, ఇవన్నీ జరిగినాయి, మార్చుకుంటూనే వచ్చింది. కానీ ఈరోజు ఈ మతాన్ని రాజకీయానికి ముడిపెట్టడం వల్ల ఇవాళ ఇంత దురదృష్టం పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రైట్, అదే నా లాస్ట్ క్వశ్చన్ కూడా. ఎక్కడైతే ఇప్పుడు బాల్య వివాహాలను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. జరుగుతున్న విషయాన్ని మనం పక్కన పెడితే ఎవరు బాల్య వివాహాలని ఇప్పుడున్న రోజుల్లో యాక్సెప్ట్ చేయరు. సతీ సగమనాలు లేవు, ఆల్మోస్ట్ లేవనే మనం చెప్పుకోవచ్చు. అంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్ల బ్రాహ్మిన్స్ దగ్గరికి వెళ్ళాలి లేదు. సో ఒక్కొక్కటి దాటుకుంటూనే ఇక్కడి వరకు వచ్చి చంద్రమండలం వరకు వెళ్ళడానికి వెళ్తున్నాం మనం. మీరు ఒకటి గమనించండి, ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది. అవును. ఇప్పుడు కొన్ని కులాల్లో ఇది ఉంది, ఈ ఆచారం ఉంది. మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా? మీ అమ్మాయినైతే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళ కుటుంబాల్లోంచి ఇస్తారా? మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది, దేవుడికి కానుకగా కదా. మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి. ఇప్పుడు ఏదైతే ఇవి ఉన్నాయో దానికి రాజకీయం అనే ఒక రంగు పొలమడం వల్లే ఎంత ఇష్యూ జరుగుతుందని అనుకోవచ్చా? ఇంత ఇష్యూ అందుకే జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నారు, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలకి అందరూ ఐక్యం కావాలి, ఈ భారతదేశంలో వాళ్ళందరూ కూడా అతన్ని వ్యతిరేకించాలి అని చెప్తున్నారు. భారతీయులందరూ ఎందుకు వ్యతిరేకించాలండి? భారతీయుల్లో వేరే మతం వాళ్ళు ఉన్నారు, అసలు ఏ మతము లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకేం పని? వాళ్ళు ఎందుకు వ్యతిరేకించాలి? దీన్ని అవసరం లేదు కదా. అందుకే ఇక్కడ స్పష్టత రావాల్సింది ఏంటి అని అంటే, మతము అనేది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు. అది ఎప్పుడైతే పక్క వాళ్ళ మీద రుద్దబడుతుందో నా మతం గొప్పది, వాళ్ళ మతం గొప్పది కాదు, నా మతమే స్వదేశీ మతము, వాళ్ళది విదేశీ మతము, ఇవన్నీ ఎవరైతే మాట్లాడతారో అసలు ఈ సనాతన ధర్మానికి బేస్ అయిన మనుధర్మ శాస్త్రం కావచ్చు, ఆర్యులు కావచ్చు, అసలు వీళ్ళు భారతదేశం వాళ్ళే కాదు. మనం ప్రౌడ్గా చెప్పొచ్చు, వీఆర్ ద్రవిడియన్స్. మనది ద్రావిడ సంస్కృతి, మనది ఈ దేశం మనది. అసలు ఈ దేశంలో ఉన్నది ద్రవిడులే. వచ్చింది వాళ్ళు దండయాత్రకు వచ్చి మన మీద గెలిచి మన మీద పెత్తనం చేసి మొత్తం చుట్టబెట్టేశారు. ఏది ఏమైనా అండి, భారతదేశం అని అంటేనే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు,
జాతులు అన్ని కలిపి మేలు కలయికే భారతదేశం. అలాంటిది ఇది ఏదో ఒక హిందూ దేశం అయినట్లు అసలు మన రాజ్యాంగం ప్రకారం లౌకిక దేశం మనది. ఆ లౌకిక దేశంలో మీరు అందరిది ఒకే మతం అనడం ఎలా కరెక్ట్ అవుతుంది? అన్ని మతాలని మనం గౌరవించాలి కదా. ఇది నా ప్రశ్న. అలాంటప్పుడు మీరు మీ మతానికి ఏమైనా ఇబ్బంది జరిగింది అంటే, మీ మతాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే, మీ మతంలో ఏమైనా సంస్కరణలు అవసరం ఉన్నాయేమో చూసుకోండి, సంస్కరించుకోండి, మీ మతాన్ని మీరు ఆచరించుకోండి. కానీ అందరి మీద మేము పెత్తనం చేస్తాము, మేము మెజారిటీగా ఉన్నాము కాబట్టి, మా చేతిలో పెద్ద కర్ర ఉంది కాబట్టి అందరూ మా మాట వినాలి అనుకోవడం మట్టుకు చాలా తప్పు. ఇది మనం ఖచ్చితంగా ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవాళండి ఈ దేశంలో మనం మొన్న పేరు మార్చినప్పుడు కూడా, పేరు మారుస్తాను అన్నప్పుడు కూడా మనం ఇదే మాట అనుకున్నాం. ఈ పేరు మార్చినందువల్ల ప్రజల జీవన విధానాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఈ మతం వల్ల జీవన విధానం ఏమైనా మారిందా? మారట్లేదు కదా. అలాంటప్పుడు మనం దాన్ని బతుకుని ఎందుకు ఏలాడాలి? ఒక హెల్దీ డిబేట్స్ నడిచి రైట్ ఇది మన ధర్మాలు, మన సనాతన ధర్మాలు ఇవి చెబుతున్నాయి, సో ఇది ఫాలో అవుదాం, ఇది ఫాలో అవ్వద్దు, ఇలాగా ఒక మతానికో ఒక రాజకీయానికో దీన్ని ఆపాదించకుండా లేకపోతే ముడి పెట్టకుండా ఒక హెల్దీ డిబేట్స్ నడిచి ప్రజలకి ఒక గుడ్ మెసేజ్ ఇస్తే బాగుండు అనేది కొంతమంది ఆలోచన. అసలు మతము అనేది రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. కానీ రాజకీయాల్లో గెలవాలనుకునే వాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ మతాన్ని భుజాన వేసుకొని, మీరు ఎట్లా అయితే హిందూ మతాన్ని భుజాన వేసుకొని మీరు మీ లాభం కోసం మీరు ఉన్నారో, అలాగే అక్కడ మద్రాసులో వాళ్ళ సంస్కృతే ఆ డిఎంకే పార్టీ మూల సిద్ధాంతమే సనాతన ధర్మాన్ని మీద వాళ్ళు వ్యతిరేకతను తెలియచేసి, సనాతన ధర్మం ఎందుకు కొంతమంది ప్రజలకి నష్టం కలిగిస్తుందో, ఇంకా మరీ మాట్లాడితే మెజారిటీ ప్రజలకి ఎట్లా నష్టం కలిగిస్తుందో చెప్పిన వాళ్ళు పెరియార్ గారు ఉన్నారు అంటే ఆయన నేను ఎవరైతే అణిచివేతకు గురవుతారో వాళ్ళ పక్షం నేను ప్రకటించుకున్నాడు. ఒక పురుషుడికి స్త్రీకి మధ్యలో అణిచివేతకి ఒకవేళ కొండకచో స్త్రీ చేతిలో పురుషుడు అణిచివేతకు గురవుతుంటే కూడా నేను ఆ పురుషుడి వైపు ఉంటాను. ఒక పురుషుడు స్త్రీకి మధ్యలో అణిచివేతకు గురయ్యేది స్త్రీ అయితే నేను స్త్రీ పక్షమే వహిస్తాను. ఒక డబ్బులు ఉన్నవాడికి డబ్బులు లేని వాడికి నేను పక్షం వహించాలి అంటే డబ్బులు లేని వాడి పక్షమే వహిస్తాను. ఓ అణిచివేసేవాడికి అణిచివేయబడేవాడు ఉంటే అణిచివేయబడేవాడి పక్కనే నేను ఉంటాను. అది నాది స్వార్థం అనుకోండి, లేకపోతే పక్షపాతం అనుకోండి, నేను పేదవాళ్ళ పక్షపాతిని అని చెప్పాడు. ఆ సంస్కృతి మీద, ఆ పునాది మీద ఏర్పడిన పార్టీ డిఎంకే పార్టీ. డిఎంకే పార్టీ వాళ్ళు అలాగే మాట్లాడతారు. అది ఎవరి పార్టీలకి వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి, మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది మన ఇష్టం. అదే మన భారతదేశం బ్యూటీ కూడా. రైట్. అసలు అక్కడ మీటింగ్ కూడా అతను వెళ్ళిన మీటింగే సనాతన ధర్మాల్ని వల్ల నష్టాలేంటి, ఎలా నిర్మూలించుకోవాలి అనే దాని మీద మీటింగ్లో వాళ్ళు ఏమన్నా సనాతన ధర్మం గొప్పతనాలు చెప్తారండి ఎక్కడన్నా? అదే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు మీటింగ్ పెట్టుకొని నాస్తికులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా సేవ చేస్తున్నారు అని అంటారా? అనరు కదా. ఇక్కడ రెండు వర్గాలు, ఎవరి వర్గ ప్రయోజనం వాళ్ళకు ఉంటది. సో చూడాలండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి.